ప్రభు పేట అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు దైవ ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించిన ఇంటుండగా మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ప్రభు వాక్యానుసారమైన జీవితం జీవించే కృప దయచేయండి. లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రభు శ్రమలను ఎదుర్కోగలిగిన శక్తిని దయచేసి ప్రభు మీ యొద్ద ఇంకను బలపడే కృప చూపమని సమస్త ఘనత మమ్మల్ని మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి ప్రియులారా, ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివి అనే పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
ప్రియులారా, మంచిది. నేటి దినము మనం వాక్యం ధ్యానించుకుందాం. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నా పాపముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానమైన తరువాత ఇది 3వ ఆదివారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో యాక్చువల్గా ఆ యేసు ప్రభువు ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ రోజులలో జరిగినటువంటివి కొద్దిమందికి అగుపడుతూ వాళ్ళు పోయిన తర్వాత ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని ఉపయోగించుకొని పునరుద్ధాన అనుభవాన్ని మనము ఈ యొక్క సమాజంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది ప్రశ్న. చూడండి, పునరుద్ధానుడైనటువంటి అనుభవాన్ని మనకి వాక్యం ద్వారా అందించబడుతుందండి. చూడండి, యేసు ప్రభువును చూసినటువంటి వ్యక్తులు, శిష్యులు, అపోస్తలులు, వారు ఆ యొక్క విని కని ఆయనను తాకి చూచినటువంటి చేతులు, చూచినటువంటి కన్నులు, ఆయన ద్వారా వాక్యాన్ని విన్నటువంటి ఆ యొక్క చెవులు సాక్షులుగా ఉండి మనకు అందించిన ఈ లేఖన భాగాలు. దీన్ని ఎందుకండి మీరు గుడ్డిగా నమ్ముతారు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో, నా అంతరంగంలో కూడా అది నిజము అనే ప్రేరణ కలిగిస్తాడు. మరి ఇది అందరికీ కలగదా? కలిగినప్పటికీ కూడా బైబిల్లోనే ఉందండి, పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడింది, మనస్సాక్షి వాత వేయబడిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నమ్మించటానికి నా అంతరంగంలో ఎంత ప్రేరేపణ కలిగినా మళ్ళీ నా మనస్సాక్షి తిరిగి దాన్ని అణచగొడతా ఉంటుంది. సరే, యేసు ప్రభువు ఆరోహణమైనప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలులో జరిగినటువంటి కొన్ని కార్యాలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. యేసు ప్రభువు ఆరోహణం కాకముందు తమ శిష్యులకు యెరూషలేములో ఈ యొక్క మాట చెప్పి వెళ్ళిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి శక్తి పొందుకుంటాడు. నాలో ఉండేటటువంటి ఎనర్జీ నాకు సరిపోదు, మానవ మాతృలుగా ఉండేటటువంటి శక్తి సరిపోదు కనుక యేసు ప్రభు వీరికి ఒక వాగ్దానం ఇస్తాడు. మీరు శక్తి నొందెదరు కనుక ఇక్కడ ఉండండి. శక్తి పొందుకున్న తర్వాత మీరేం చెయ్యాలో చెప్పినాడు. బూదిగంతముల వరకు అంటే యెరూషలేము నుండి ప్రారంభమైనటువంటి ఆ యేసు క్రీస్తు గురించినటువంటి ప్రకటించటం అన్నది జరిగింది. సో అక్కడ దీని తర్వాత యూదయ మిగతా దేశాలకు ఆ 12 మంది శిష్యులు కూడా, అంటే 12 మందిలో ఒక ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మరొక శిష్యుని అందులో చేర్చుకుంటారు. వీరంతా కలిసి ప్రపంచం అంతటను కూడా విస్తరించడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి. సరే, కొన్ని చోట్ల 2-3 కలిసి చేసినప్పటికీ ఆయా దేశాలకు వెళ్ళి ఆ యొక్క పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువును ప్రకటించారు. అంత ఒక్క వ్యక్తి ద్వారా ఇంత ప్రబలటం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తి మూలంగా అది జరగటం అన్నది జరిగింది. అయితే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే 32వ వచనం, వీరు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి, ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఈ యొక్క క్రీస్తు శక్తి, పునరుద్ధాన శక్తి పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తర్వాత ఆయన కొరకు జీవించటం కొరకు అగైన్ చాలామంది అమాయకంగానే ఆలోచిస్తున్నారు అనొచ్చండి. ఎందుకు అనంటే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, డబ్బులు వస్తాయి అని, డబ్బుల కొరకే ఆయన అంగీకరిస్తున్నాము. అదే కనుక నిజమైనట్లయితే ఇక్కడ ఈ యొక్క అపోస్తలులు విశ్వసించిన వారందరూ ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఎవరికి వాళ్ళుగా డబ్బును సమకూర్చుకోలేదు. కలిగినది అంతా నీది నాది అంటూ ఏమీ లేదు. ఏక ఆత్మ కాబట్టి ఆ యొక్క క్రీస్తు పరిచర్య నిమిత్తమై ఇతరులకు దాన ధర్మాలు చేయటం కొరకు నిర్ణయించుకున్నారండి. ఒకవేళ నేను ఆయన్ని అంగీకరించినప్పుడు నేనే ధనవంతుని అవుతున్నాను అనుకున్నప్పుడు నా ధనాన్ని ఎలా ఇస్తానండి? నేనే ఇంకా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఈ ఆలోచనల విషయానికి వస్తే యేసు ప్రభువును ఎరిగిన వారు ఇది 100%
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పటం అన్నది జరిగింది. ఏంటది? నేనంటూ ఈ లోకానికి వచ్చింది మీకు నిత్యరాజ్యం ఇవ్వటం కొరకే, కానీ ఈ లోకములో ఉన్నటువంటి ధన సంపదలను మంచి పేరును మీకు ఇవ్వటం కొరకు కాదు అని చెప్పాడు ఆయన. ఏంటండి? యూదా ఇస్కరియోతు ఆయనను ధనంతో కొలుచుకున్నాడు, పొందుకోలేదు. ఏమండి, ఇంకొక తల్లి వచ్చి అడిగింది, నా కొడుకులు నీకు ఇటొకరు ఇటొకరు కూర్చొనిమ్మన్నాడు. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు అన్నాడు. పైగా నేను ఎక్కడుంటానో మీకు తెలియదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి శక్తి ఈరోజు వాక్యం వింటున్నా లేదా వాక్యం ఎరిగిన వారేనండి చాలామంది కూడా. సరే, కొద్దిమంది ఎంత చూసినప్పటికీ దాన్ని వ్యంగ్యంగా నెగటివ్గా చూసుకున్నప్పుడు వాళ్ళకి లోతు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి విషయము? కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిస్తారు. పునరుద్ధానుడైనటువంటి యేసుని గురించి సాక్ష్యమిస్తారు. ఒకప్పుడు ఆయనను తిరస్కరించిన పేతురు గారే ఆయన గురించి సాక్ష్యమిస్తాడు. అంటే 12 మంది శిష్యులలో ఆయనను కొంచెం సీనియర్గాను కొంచెం ఎక్కువగా అంటే పెద్దగా భావిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ యొక్క అపోస్తలులందరిలో కూడా పేతురు గారు ఏమంటాడండి? సిలువ వేసినప్పుడు అటు ఇటు తప్పించుకొని తిరిగి అబద్ధాలు అడిగి బొంకినటువంటి ఈ వ్యక్తి ఆ ధైర్యం అన్నది ఎక్కడొచ్చిందంటే ఈ పునరుద్ధాన శక్తి మూలంగా. కావున ప్రియులారా, ఈ పునరుద్ధాన శక్తి అందరూ పొందుకుంటారు, లేదని కాదు, కానీ ఉపయోగించరు. ఎందుకు ఉపయోగించను? నాలో ఉండే పిరికితనం. ఏ మాదిరిగానైతే పేతురు యేసు ప్రభును సిలువ వేయకు ముందు బొంకాడు, అప్పుడు ఆయనలో శక్తి లేదు. పునరుద్ధాన శక్తి పొందుకున్న తర్వాత ఆయన ఏమైపోయినాడు? ఆ యొక్క క్రీస్తును ప్రకటించి రాజుల యొద్ద అధిపతుల యొద్ద చెప్పినాడు, మీరు ఆయన సిలువ వేశారని. ఇక అంతేకాదండి, ప్రకటించటం మొదలు పెడతారు. తర్వాత పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ యేసు ప్రభువునే చూశారు వీళ్ళు, నిత్య రాజ్యమునే చూశారు వీళ్ళు. కాబట్టి ఎవరు కూడా ఆ నష్టపోకూడదని ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యములోకి అందరూ వెళ్ళాలన్న తాపత్రయముతో ఈ చరస్థిరాస్తుల మీద నమ్మకం వాళ్ళు ఉంచలేదు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఇదంతా కూడా ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వీళ్ళ అంతరంగంలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి. వీళ్ళు పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువునందు సంపూర్ణంగా విశ్వసించినారు. ఆ విశ్వసించటం అన్నది అందరి వల్ల అంత సులువుగా కాదండి. అక్కడే వచ్చింది. ఎందుకంటే మానవుడు ఎప్పుడైనా కొన్ని కట్టుబాట్లకు బానిస అయిపోతూ ఉంటుంటాడు. అది కాబట్టి ఏది ఏమైనా ఈ విశ్వాసం అన్నది వ్యక్తిగతం అండి. అంటే గ్రూప్కి సంబంధించింది కాదు. ఒక సహవాసంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా విశ్వాసం అన్నది వ్యక్తిగతం. నువ్వెంతవరకు విశ్వసిస్తుంటున్నావు అన్నది ముఖ్యం. అయితే ఈ రకంగా అంటే ఎవరు కూడా దీన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా సంతోషంగా కొదవ లేకుండా ఉన్నారు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆ ధనవంతుడు కూడా ఎందుకు మారాల్సి వచ్చింది అని అంటే ప్రియురాల, ఈ యొక్క అపోస్తలుల యొక్క బోధ అంత మాదిరిగా అంత స్ట్రాంగ్గా ఉందండి. సో ఇప్పుడు అది ఆ రోజులలో అంటే మరి వీరంతా ఈ అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు కొద్దిమంది అనుకుంటూ ఉంటుంటారు కదండి, యేసు ప్రభువుని అంగీకరించిన వారికి ఇప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది అనుకుంటూ ఉంటుంటారు చర్చికి వెళ్ళే వాళ్ళకు డబ్బులు ఇస్తుంటుంటారని. లేదండి, అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏ విధంగా ఇచ్చినారంటే మనం అందరము కలిసి ఉండటం కొరకు, ఎవరు కూడా పేదరికంలో ఉండటం కొరకు, అది ఉదార స్వభావంతో కలిసి అందరూ భోంచేయగలిగినటువంటి దాని కొరకు ఇచ్చినారు. అయితే ఇక్కడ రివర్స్లో పోకండి, యేసు ప్రభు నాకు పరలోకరాజ్యం నిత్యరాజ్యం ఇవ్వడం కొరకు వచ్చినాడు కాబట్టి మరి ఈ సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తులు లేదా క్రీస్తును ప్రకటించినటువంటి వ్యక్తుల జీవితాలు గమనించండి. పేతురు
అవమానం పాలైనాడు. ఆయన మరణము చూడండి, మంచి మరణం కాదు. ఏ అపొస్తలుడిది చూసుకున్నా సరే, ఆ యొక్క యోహానుది పత్నాసు దీపంలో ఉన్నాడు, ఏమైనాడు అది అనుకున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళ మరణాలు చూడండి ఏ రకంగా. మన భారతదేశానికి వచ్చినటువంటి తోమాను బల్లెపు పోట్లతో చంపేస్తారు. వీరి జీవితాలు ఏమి అంత సుఖప్రదంగా లేవు కదండి. కాకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడుంటానన్నది అది ఎవరికి చెప్పినా కొద్ది మందికి అర్థమవుతుందండి. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ విశ్వాసం అన్నది పెరుగుతూ ఉంటుంది. సరే, కానీ ఈ క్రీస్తును విశ్వసించిన వారు ఉండవలసిన విధానం గురించి కూడా మనం చూద్దాం. ఇదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో గనుక చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనములలో గనుక చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అప్పుడు అపొస్తలుల కార్యములు చదివింది జరిగింది, ఈరోజు జరగవలసింది. నీలో ఆ పునరుద్ధానుడైనటువంటి యేసును నమ్మిన విశ్వాసం నా హృదయంలో ఉండి పరిశుద్ధాత్మను గనక నేను పొందుకున్నట్లయితే మనకు హెచ్చరిక. అంతేకాదండి, నేను మార్చుకోవాల్సిన విధానం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము, ఇప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్తా ఉంటున్నాడు, అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ నాకు ఇది కావాలి అంటే నేను ఇది చెయ్యాలి. వేడినీళ్ళ స్నానం నేను చెయ్యాలి అంటే గీజరన్న వేసుకోవాలి, స్టవ్ పైన నీళ్ళన్న పెట్టాలి, అంటే నీళ్ళు పాత్రలో పెట్టాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఇంకను పాపంలోనే జీవిస్తూ ఉన్నాను అనుకోడు. ప్రతి పాపము నుంచి నాకు విడుదల పొందటానికి, నన్ను పవిత్రులనుగా చేయటానికి నేనేం చేయాలి? అన్యోన్యమైన సహవాసము గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, నేను ఒకటి చెయ్యాలి, అన్యోన్య సహవాసము గలవారై ఉండాలి, వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలి అని అంటే, వెలుగులో నడిచినప్పుడు చూడండి నాకు ప్రతిది కూడా క్లియర్గా అగుపడుతుంది. ప్రతిది కూడా నాకు క్లియర్గా అగుపడుతుంది. అంటే నేను వెలుగులో నడవాలి అని అంటే, నేను వెలుగులోనికి వెళ్ళినప్పుడు నా చొక్కా కానీ, నా తల కానీ, నా మొత్తం కూడా ఇతరులకు ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది, ఎటువంటి దాపరికం లేకుండా. మోసకరమైన జీవితము కాదు అని క్రీస్తును అంగీకరించిన వారిలో ఈ మోసకరమైనటువంటి జీవితాన్ని తొలగించుకోవాలి. మోసకరమైన జీవితము కేవలం ఈ లోకంలో మాత్రమే ఉపయోగకరంగా ఉంటుండొచ్చు, అది కూడా వ్యక్తిగతంగా. ఆ వ్యక్తిగతం కూడా కనుక ఆలోచించినట్లయితే ఒక్క వ్యక్తి లబ్ధి పొందుకుంటాడు, ఆ వ్యక్తి మూలంగా అనేకులు నష్టపోతారు. అది పునరుద్ధానుడైనటువంటి యేసును విశ్వసించిన వారి యొక్క గుణలక్షణం కాదు. అంత మాత్రమే కాదండి, ఇంకా మనకు చూసుకోవాల్సినటువంటి విషయములను పరిశుద్ధ గ్రంథములు మనకు జ్ఞాపకం చేస్తున్న విధంగా 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు ఈ 3 అవసరమై ఉన్నది, నాకు 3 అవసరమై ఉంటున్నవి. అది దీవెనకరంగా ఉండాలి అంటే ఈ దీవెనను నేను పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఆయన కృప నాకు అవసరం అండి. నేను ఆయన పునరుద్ధానమైన శక్తి నేను విశ్వసించుతున్నప్పటికీ దానిని నేను ఇంకను పెంపొందించుకోవటం కొరకు ఆయన కృప నాకు కావాలి, దేవుడి ప్రేమ నాకు కావాలి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం నాకు కావాలి. నాకేం అక్కర్లేదండి, యేసయ్య ఒక్కడు నాకు ఇది ఇస్తే చాలు అని అనుకుంటే కుదరదండి. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క 3 వేరు. ఆయన కృప కావాలి, యేసయ్య కృప, దేవుడి ప్రేమ నాకు అవసరం, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. పరిశుద్ధాత్మని యొక్క సహవాసం నాలో ఏం చేస్తూ ఉంటుంది? తండ్రి అయిన దేవుడికి నేనేం అడగాలో ఏం అడగకూడదో నాకు చెప్తా ఉంటుంది. ఈ విధంగా నువ్వు మాట్లాడు అని. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రాంప్టర్గా ఒకప్పుడు డ్రామాలు వేసేటప్పుడు ప్రాంప్టర్స్ అనే వాళ్ళు ఉండరు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో నాకు నేర్పుతా ఉంటాను. ఈ 3 నాకు అవసరమే. ఆ 3 పట్ల కూడా నేను ఎటువంటి అంటే ఏంటి, ఏదో కావాలి కదా అన్నట్లు కాదండి, హృదయపూర్వకంగా యథార్థంగా. అపొస్తలులు ఎటువంటి
విధమైనటువంటి జీవితం జీవించినారండి. పైగా పేతురు యోహానులు ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి వెళ్తుంటున్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు చూసి వీళ్ళని చూసి బహుశా నాకు ఏమైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. పేతురు గారు ఏమంటారండి, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నువ్వు అడుక్కునే వ్యక్తివి కదంటే, సరే తప్పు కాదండి, పాపం ఏదో రకంగా ఆయన ఈ యొక్క స్థితిని బట్టి అడుక్కొని తినాల్సి వస్తుంది, భిక్షకుడు. ఆయన తప్పకుండా నేనేదో ఇస్తాను అని అనుకుంటాడు కదా అని ఆయన ఏదైతే అడిగాడో వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చూసినప్పుడు ఒక కోరికను ఆయనలో లేపాడు. నువ్వేదైతే మా దగ్గర చూస్తున్నావో అది మా దగ్గర లేదు, కానీ కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం. ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే వెండి బంగారములు, కానీ మా దగ్గర లేవు అవి. వెండి బంగారాలు కాదు కానీ ఏదైనా రూకలు, కానీ యేసు ప్రభువు యొక్క నామములో నిన్ను లేపగలుగుతున్నాను. చూస్తున్నాండి, అసలు ఇప్పుడు ఆయనకు అడుక్కోవాల్సిన అవసరమే లేదు. నీకున్న దానిని ఇతరులతో పంచుకోవటం కొరకు ఈ మూడింటి యొక్క కూడిక నాకు అవసరం అండి. ఈ మూడు కనుక ఉన్నప్పుడు నిజంగానే నీవు కూడా శాంతి సమాధానాన్ని కలిగి ఉంటావు, ఇతరులకు కూడా సమాధానాన్ని కలిగించిన వాడు అవుతావు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 కనుక చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నారండి, కొద్దిమంది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచిద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి, సత్కార్యములు చేయుటకు ప్రేమ చూపుటకు నేర్చుకోవాలి. ఈ సత్కార్యములు చేయుటకు అని అంటే ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు చూడండి, యేసు ప్రభు మన దగ్గర కొరకు వచ్చింది ఎందుకు, మన పాపాల నిమిత్తము. ఈ లోకంలో ఉన్నప్పుడు లేని వారికి ఆదరణ కలిగించినాడు, ఆహారం పెట్టినాడు, అవన్నీ ఆయన యొక్క పరిచర్యలో భాగమే. కానీ ముఖ్యమైనటువంటి పరిచర్య నిత్యరాజ్యం మనకి ఇవ్వటం కొరకు పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు. సో దీన్ని నేను ప్రకటించటం కొరకు ఒకరి కొరకు సత్క్రియలు చేయుటకు, అంతేకాకుండానండి ఇంకా ఇతరులను కొరకు కూడా ఎంకరేజ్మెంట్ చేయటం కొరకు అనేది నేర్చుకోవాలి. ఎవరైతే కష్టాలలో ఉంటారో వారికి ఆదరణ వాక్కులు, సమాధానం కోల్పోయిన వారికి సమాధానం కలిగి ఉండుటకును నేను గనక మాట్లాడినట్లయితే ఇది నేర్పించమంటున్నాడు. ఇది నా ఒక్కడి శక్తి కాదండి. సహవాసంలో గనక ఉన్నట్లయితే నా వంతు భాగం నేనే గనక చేసినట్లయితే మిగతా వారు ఇతరులు తప్పకుండా ఏదో ఒక ఆదరణ పొందుకుంటారు. అది చేయటానికి నేను కొంచెం ముందు అడుగు వేయటం నేర్చుకోవాలి, పురికొల్పటం అన్నది చెయ్యాలి అని అంటూ ఉంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 9 యోహాను 17 అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్న. ఈ ప్రేయర్ గమనించండి, యేసు ప్రభువు మాట్లాడుతున్న విధానం. పరిశుద్ధుడమైన తండ్రితో మాట్లాడుతూ మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇది ప్రభువైన యేసు మన కొరకు చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థనలో మనం కొనసాగాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థించినాడు. అదే మనందరము కూడా తండ్రి అయిన దేవుడితో ఏకం కావాలి. నేనొక్కనే కాదండి, ఆయన యందు విశ్వసించిన ప్రతి వారు కూడా ఆ యొక్క సహవాసంలో ఇంకా ముందుకెళ్ళాలి. అంతేకాదండి, నేను కేవలం విశ్వసించిన వారు మాత్రమే కాకుండా ఆయన యందు విశ్వసించిన వారు అనేకులు ఉంటారు, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి, సత్కార్యాలు చేయాలి. విమర్శ కాదు, గొడవ కాదు, వాదన కాదు. నా యొక్క జీవితం ద్వారా వారిలో కూడా ఏదో ఒక రకమైన మార్పు, ఈరోజు కాకపోయినా ఎప్పుడో ఒకరోజు వారు తప్పకుండా సజీవుడైనటువంటి దేవుణ్ణి గుర్తెరగటానికి వారి అంతరంగంలో హృదయాన్ని విప్పగలిగే దేవుడు మనకున్నాడు. కనుక మన వంతు మనం చేద్దాం, మిగతాది దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా,
పునరుద్ధానుడైనటువంటి యేసును విశ్వసించిన మనందరం కూడా సత్కార్యములు చేయుచు అంత మాత్రమే కాకుండా విభేదాలు లేకుండా జీవిస్తూ ఒక్క దేవుణ్ణి ఒక్క వాక్యాన్ని నమ్మిన మనం కూడా ఎటువంటి విభేదాలు లేకుండగా ఆయన తండ్రి అయిన దేవుని నుండి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం పొందుకొని మంచి సాక్షికరమైన జీవితం జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. నిజముగా తండ్రి, పునరుద్ధానుడైనటువంటి యేసును విశ్వసించిన మేము అప్పుడప్పుడు దారి తొలగిపోతూ ఉంటుంటాము. కనుక దారి తొలగిపోకుండా మీ యందు స్థిరులమై మీ కృపలోను, దేవుడి ప్రేమలోను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములోను మేము ఎల్లప్పుడూ ప్రభువా ఆవరించబడి మీ యొక్క సమాధానము మా యొక్క సంఘములోను సహవాసములోను అనేకులకు పంచిపెట్టే కృప చూపమని, మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మీ కొరకై జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.